ఓకే. సో, ఈ సెషన్ ఏంటంటే బేసికల్‌గా అసలు మీరు కంప్లీట్‌గా న్యూ గదండీ! సో, అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటి? షేర్ మార్కెట్‌లో అసలు ఏ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి మనకి? ఓకే. సో, దాన్ని మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒక బేసికల్‌గా వెరీ సింపుల్‌గా చెప్తానండి. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మనకు ఆహ్, మనం ఒక చిన్న మాట ఏమనుకోవాలంటే ఈక్విటీ అనేది దాని గురించి మాట్లాడుకోవాలి. ఓకే. సో వాట్ ఈజ్ ఈక్విటీ? ఓకే. అసలు షేర్ అంటే ఏంది అసలు? ఓకే. ఈక్విటీ అంటే ఏం లేదండి, కంపెనీలో ఓకే షేర్ అన్నమాట, అంటే వాటా, ఒక వాటా అన్నమాట. రికార్డ్ చేస్తున్నారా? ఎస్ ఎస్. ఓకే. ఓకే. ఈక్విటీ అంటే ఏం లేదండి, షేర్ అన్నమాట, అంటే ఒక వాటా అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఒక మనం జనరిక్ గా చేసే అంటే రియల్ టైమ్ లో యూజ్ చేసే మన దాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటి ఈక్విటీ అనేది. ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న కంపెనీ పెట్టాను అనుకోండి. ఓకే. ఒక చిన్న కంపెనీ పెట్టాను. నాకు ఒక బడ్జెట్ కావాలి. ఒక 10 లాక్స్ బడ్జెట్ కావాలి. ఓకేనా? సో 10 లాక్స్ బడ్జెట్ లో నాకు ఎంత ఉంది? నా దగ్గర ఓన్లీ 6 లాక్స్ బడ్జెట్ నా దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా నాకు బ్యాలెన్స్ ఎంత కావాలి? ఐ నీడ్ 4 లాక్స్ బడ్జెట్. ఓకే. 4 లాక్స్ బడ్జెట్. సో అలాంటప్పుడు ఏంటంటే ఐ విల్ అంటే ఎవరినో ఒకరిని అడుగుతాను అనమాట. నాకు ఇలా బిజినెస్ పెడుతున్నాను, నాకు ఇంత కావాలి. ఓకేనా? సో ఆ అమౌంట్, బట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఫర్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో నా కంపెనీలో నువ్వు 1,00,000 నువ్వు పెట్టావు అనుకోండి, ఆ 1,00,000కు నా కంపెనీలో నేను ఏదైతే బిజినెస్ చేస్తానో దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ని మీకు, అంటే నా ఖర్చులన్నీ పోగా మిగిలిన లాభంలో నీ ₹1,00,000 ఎంత అయితే వాటా వస్తుందో, ఓకే, దాన్ని మనం ఏమంటాం అంటే వాటా అంటాం, అంటే షేర్. అది నీ యొక్క షేర్. నాకంటే 6 lakhs ఎంత అయితే వస్తుందో అది నా షేరు. 1 lakh ఏదైతే వస్తుందో అది మీ షేర్ అన్నమాట. ఓకే. దాన్ని మనం బేసికల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఈక్విటీ అంటాము. ఓకే. ఈక్విటీ అంటాం, రైట్. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్ అన్నమాట. లాంగ్ టర్మ్ అంటే మనము ఎన్ని రోజులైనా మెయింటైన్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ. ఎక్స్పైరీ అనేది దీనికి ఉండదండి. ఓకే. సో ఇది మన నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా మనము ఒక ప్రాపర్టీగా మనము వాళ్ళకు ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. ఇట్ విల్ గో టు అవర్ నెక్స్ట్ అనే మన పిల్లలకు వాళ్ళకు దాన్ని మన ప్రాపర్టీస్ గా ఇచ్చుకోవచ్చు లాంగ్ టర్మ్. సో దీనికి ఎక్స్పైరీ ఉండదు. బట్ అంటిల్ అన్లెస్ నువ్వు ఏ ప్రైస్ లో కొన్నావో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ₹100 లో కొన్నావు అనుకోండి. ఓకే. ₹100 కన్నా అబోవ్ ఉంటే అప్పుడు నీకు అది ప్రాఫిట్ అన్నమాట. ఓకే. నువ్వు ₹100 లో షేర్ కొన్నావు. దానికన్నా ఎక్కువ ఉంటే అది మీకు ప్రాఫిట్. బట్ బిలో ₹100 వెళ్తే అదేంటి నీకు లాస్ లో వెళ్తుందన్నమాట. ఓకేనా? సో బేసికల్ గా మనం ఏంటంటే షేర్ మార్కెట్ లో చాలా వింటుంటాం. చాలా హెవీగా ఫాల్ అయింది మార్కెట్. ఏమంటారు, ఈ ఈ ఈ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకోండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకుంటే మనకు ఎంత హెవీగా క్రాష్ అయింది మార్కెట్. చాలా హెవీగా క్రాష్ అయింది కదా. కానీ మనము రియల్ గా చూసుకుంటే రియల్ గా చూసుకుంటే ఎప్పుడైనా సరే నన్ను అడిగితే బుల్స్ బేర్స్ అంటే పైకి షేర్ మార్కెట్ పైకి వెళ్తుందంటే బుల్స్ అంటాము. ఒకవేళ ఫాలో అవుతుందంటే దాన్ని బేర్స్ అంటాం అనమాట. ఓకే. మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, నాకు అర్థమైనంత వరకు. ఓకే. ఇది ఎస్పెషల్లీ బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంది? మనకు బాగా తెలిసిన స్టాక్స్ అన్నమాట. అంటే పెద్ద పెద్ద లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నమాట. చాలా పెద్ద కంపెనీస్. ఓకే. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం. ఓకే. దాని యొక్క లాస్ట్ 8 years డేటా చూద్దాం. ఓకే. లాస్ట్ 8 years డేటా ఎలా ఉంది చూడండి ఒకసారి మీరు. అది ₹150 నుంచి 370కి వెళ్ళింది. మళ్ళా సేమ్ ప్రైస్కి వచ్చింది ఇప్పుడు. అంటే కరోనా వల్ల ఎక్కడ ఇంతకు ముందు ఏ సిచ్యువేషన్ లో ఉన్నిందో మళ్ళీ అదే ప్రైస్ కు వచ్చింది. ఓకేనా? సో అదే నేను ఆరో ఫార్మా తీసుకుంటా. ఓకే.
ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కంటిన్యూగా అంటే 100 రూపాయలు ఉండే స్టాక్ ఇప్పుడు ఎంత ఉందండి? దాదాపు 1000 రూపాయలు ఉంది. మరి ఈ గ్రాఫ్ చూస్తే మీకు ఎవరు గెలిచినారనిపిస్తుంది? బుల్సా బేర్సా? బుల్సే కదా. అంటే మనకి ఇక్కడ నేనేం చెప్పబోతున్నా అంటే మీకు ఎంత ఫాల్ అయినా కూడా మళ్ళా నీకు అంతే ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ బట్టి, ఆ కంపెనీ చేసే ట్రాన్సాక్షన్స్ బట్టి, ఆ కంపెనీ చేసే ప్రాఫిట్ బట్టి మనకు అదే ఆ కంపెనీ యొక్క షేర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ షేర్స్ తీసుకుంటే మనకి ఏంటి లాభం? ఓకే, ఫస్ట్ వచ్చేసి డివిడెండ్ వస్తుందండి. డివిడెండ్ వస్తుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు మీకు ప్రాఫిట్ షేరింగ్ అనమాట. ఓకే, రెండవది వచ్చేసి కంపెనీ యొక్క గుడ్ విల్ వల్ల ఏమవుతుందంటే షేర్ ప్రైస్ అనేది రైజ్ అవుతా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఓకే, నువ్వు 100 రూపాయలు కొన్నావు, అది 500 అవ్వచ్చు. ఇదే అనమాట. ఓకే, 100 రూపీస్లో ఉండే ఆరో ఫార్మా స్టాక్ ఎప్పుడు 2014, అరౌండ్ 2014లో, ఇప్పుడు ఒక 6 ఇయర్స్లో ఎంత అయిందండి? 1000 రూపీస్ అయింది. అంటే ఆల్మోస్ట్ నీకు 10 టైమ్స్ అయిందనమాట. 10 టైమ్స్ అంటే ఓకే. ఇప్పుడు ఇంకోటి ఎంఆర్ఎఫ్ చూపిస్తా చూడండి. ఓకే, ఎంఆర్ఎఫ్ ఇంకా 8 ఇయర్స్ కాకుండా ఆల్ డేటా తీసుకుంటాను. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, ఆల్మోస్ట్ 2008లో మీకు 2009లో మీకు 5000 రూపాయలు ఉండే స్టాక్ ఈరోజు ఎంత ఉందంటే ఆల్మోస్ట్ నీకు 80,000 ఉందండి. 80,000 ఉంది. 5,000 బిలో ఉండే స్టాక్. ఓకే, ఎంతనో చూద్దాం ఎగ్జాక్ట్గా. 1600 అలా ఉండిందండి. 1600, 1600 రూపీస్ నుంచి ఈరోజు 2019 అంటే 10 ఇయర్స్కి ఎన్ని రెట్లు పెరిగింది? అంటే ఆ రోజు మీ దగ్గర ఒక 1 lakh రూపీస్ నువ్వు ఇన్వెస్ట్ చేసినంటే మీ యొక్క ప్రాఫిట్స్ ఇప్పుడు ఎంత ఉన్నాయి ఊహించుకోండి ఒకసారి. ఓకే, మామూలుగా 1600 అంటే 16,000 అనుకోండి, అంటే 10 టైమ్స్. ఓకే, 1,60,000 అంటే 100 టైమ్స్, అంటే 50 టైమ్స్ పెరిగింది. అంటే మీరు పెట్టుబడి పెట్టింది, అంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టిందంటే అది మీకు ఇప్పుడు ఎంత అయింది? 50 లక్షలు అయింది ఓన్లీ కాస్ట్. మళ్ళీ ఆ కంపెనీ ఇచ్చే డివిడెండ్ అది మళ్ళీ సపరేట్. ఎవ్రీ ఇయర్ అనేది ఆ కంపెనీ అనేది మనకు డివిడెండ్గా ప్రకటిస్తూ ఉంటుంది. ఇది జస్ట్ ఒక సింపుల్గా మనము ఈక్విటీ గురించి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్స్ అండి. ఓకే, ఫ్యూచర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ బేసికల్గా మనకు రెండు ఒక విషయం చెప్పాలి మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఏం లేదంటే సింపుల్గా చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇందాక మనం మాట్లాడింది ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 lakhs ఉంది అనుకోండి, ఒక ల్యాండ్ కొంటాము. ఓకే, ఈరోజు అది అనదర్ 20 years 30 years అంటే రేపు మాకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే దానికి కానీ, లేకపోతే ఏదన్నా సరే రేటు పెరుగుతుంది అప్పుడు అమ్ముదాంలే ఒక 20-30 years అనుకున్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజుకి ఆలోచించేది కాదు, లాంగ్ టర్మ్ మీద ఆలోచించేది ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే మనము బ్రోకర్స్ చేస్తూ ఉంటారు చూసారా, ఈరోజు 10 రూపాయలు కొంటారు, రేపు అది 20-15 రూపీస్కి వెళ్తుంది. హలో, హలో, వినపడుతుందా మీకు? మళ్ళీ ఓకే ఓకే ఓకే. సో ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక నార్మల్గా బ్రోకర్స్ ఏం చేస్తుంటారు, ఏదైనా హౌసింగ్ బ్రోకర్స్ ఒక హౌస్ ఉందనుకోండి, దాన్ని బై చేస్తారు ఒక 30 lakhs. ఓకే, ఒక 35 lakhs వచ్చింది అనుకోండి, అమ్మేస్తారు అనమాట. అంటే వాడికి ఆ 5 lakhs అనేది ప్రాఫిట్ అనమాట. అంటే వాడి పని ఏంటి అంటే ఎక్కడ తక్కువగా దొరుకుతుందో చూసుకొని దాన్ని బై చేసి ఎక్కువకు అమ్ముతుంటాడు. అది వాడి యొక్క నేచర్ అనమాట. వాడు అలా ప్రాఫిట్స్ అనేది తెచ్చుకుంటా ఉంటాడు. వాడు ఒక చోట అనేది స్టాగ్నెంట్ గా ఉండడు. ఓకే, దీని మీద పెట్టాలా, ఇది
నాకు ఒక 60,00,000కి అమ్ముదాంలే, 50,00,000 అలా ఉండదు. జస్ట్ వచ్చిన కాడికి 5%, 10%, 20% ఎంతో కొంత కాలిక్యులేట్ చేసేసుకొని వాడు ప్రాఫిట్ తీసేసుకుంటానే ఆ అమౌంట్ తీసుకొని మళ్ళా ఆ అమౌంట్ తీసుకుపోయి వేరే చోట ఇన్వెస్ట్ చేస్తా ఉంటాడు. దాన్ని మనం ఏమంటామంటే ట్రేడింగ్ అంటాం. ఓకే. బేసికల్‌గా ఏంటంటే మీకు ఒక బెస్ట్ ప్లాన్ చెప్తాను. మన దగ్గర ఉండే 0% లాస్ ప్లాన్ చెప్తాను. వినండి. ఓకే. నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఇది నా ప్లాన్. మనం దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యామంటే మనకు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ మనకు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఫాలో అవ్వాలి. ఓకే. ఏంటంటే ఫస్ట్ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక రూ. 10,000 పెట్టుకోవాలి. ఓకే. దానికి మనం యూజ్ చేసే కాల్స్ అంటే మనం కాల్స్ చెప్తున్నాం కదా! బై చేయండి అని చెప్పేసి. ఆ కాల్స్ యూజ్ చేసుకొని మన టార్గెట్ ఏంటంటే రూ. 10,000 నుంచి మీరు రూ. 10,000 అంటే డబుల్ చేయాలి. ఎంత టైం లోపల? 1 మంత్ లోపల. ఓకే. అప్పుడు మన అకౌంట్‌లో 20,000 ఉంటాయి. ఆ 20,000లో మనము 10,000 బ్యాక్ తీసేసుకోవాలి. విత్‌డ్రా చేసేసుకోవాలి. అప్పుడు మనకేముంటుందంటే ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఆ మంత్ కూడా సేమ్ ప్రాసెసే. మన ప్లాన్ ఏంటంటే ఎవ్రీ మంత్ నువ్వు పెట్టిన అమౌంట్‌ను డబుల్ చేయాలి. అది నువ్వు చేయాల్సిన పని. ఓకేనా? అప్పుడు మీకు 20,000 అవుతుంది. ఈసారి ఏం చేస్తామంటే రూ. 5,000 రిజర్వ్డ్‌గా అంటే ఒక పక్కన పెట్టుకుంటాం అనమాట. మన దగ్గర 20,000 వచ్చింది కదా! సో, ఆ 20,000లో 5% 50% అనేది పక్కన పెట్టుకుంటామండి. అప్పుడు ఎంత అవుతది? అప్పుడు రిమైనింగ్ 15,000 అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం నెక్స్ట్ మంత్‌కు. నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ప్రాసెస్. 15,000 డబుల్ చేయాలి. అప్పుడు మనకు 30,000 అవుతుంది. ఆ 30,000 కూడా మనం ఏం చేస్తామంటే ఒక 30% అనేది మనం సేవ్ చేసుకుంటాం. ఓకే. 30%ను సేవ్ చేసుకుంటాము. మళ్ళా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాము. దాన్ని డబుల్ ఈ విధంగా మనం ఏంటంటే ఎవ్రీ మంత్ మనం పెట్టిన రూ. 10,000 తీసేసుకొని ఓకేనా? ఈ ఎవ్రీ మంత్ ఏం చేస్తామంటే డబుల్ చేసుకుంటూ వస్తాం. ఏం చేస్తాము? మన పెట్టుబడిని డబుల్ చేసుకుంటూ వస్తాం. రెండోది ఇక్కడ మీరు సేవ్ చేస్తున్నారు అని చెప్పాను కదా! అది కూడా ఖాళీగా ఉండకుండా లాంగ్ టర్మ్ షేర్స్‌లో దీన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ రావచ్చు. ఈ 5,000 సెపరేట్‌గా పెట్టుకోమని చెప్పా కదా! ఈ 5,000 కూడా పెట్టుకోకూడదు. ఈ 5,000 కూడా తీసుకొచ్చి ఇంకొక బెస్ట్ స్టాక్స్‌లో అంటే ఈక్విటీస్‌లో లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసేసేయాలి. ఆ విధంగా వచ్చిన ప్రాఫిట్‌లో కొంచెం కొంచెం అమౌంట్ పక్కకు తీసుకొని మనం ఏం చేయాలంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ప్రాఫిటే తప్ప ఆల్వేస్ లాస్ అనేది ఉండదు షేర్ మార్కెట్‌లో. బేసికల్‌గా చాలామంది మనం ఏమంటామంటే షేర్ మార్కెట్ అంటే లాసెస్ అంటాం. కానీ అది చాలా తప్పు. ఈ నెగటివిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు. మార్కెట్‌లో ఏం చేస్తున్నారంటే నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత సింపుల్‌గా మార్కెట్‌లో డబ్బులు సంపాదించే మార్గం ఉంది అంటే ఎవ్వడు పని చేయడు. ఓన్లీ షేర్ మార్కెట్‌లోనే డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తారు. కానీ దీనికేంటంటే ఒక పద్ధతిగా ఒక గుడ్ స్ట్రాటజీ ఉండాలి. ఏదో ఇప్పుడు మనం బేసికల్‌గా అంటాం చూడండి. రియల్ ఎస్టేట్‌లో మనం అనుకుంటాం. రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ మనకు కావాల్సిందేందంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు రియల్ ఎస్టేట్‌లో ఉన్నారనుకుందాం. ఓకేనా? రియల్ ఎస్టేట్‌లో బిజినెస్ చేస్తున్నారు. పక్కనోడికి ఎవడికో ఒక 1000,00,00,000 సంపాదించాడనుకోండి. పక్కనోడు ఎవడో ఒక 100,00,00,000 సంపాదించాడనుకోండి. మనం మనం వాడిని చూసి అరె! వాడింత సంపాదిస్తున్నాడు మనము సంపాదించాలా? అని పరిగెత్తామా? నో. వాడు ఏ స్ట్రాటజీ యూజ్ చేసుకొని అంత సంపాదించుకొని ఉంటాడు. అదే విధంగా అంటే పక్కన వాడిని చూసుకొని మనం చేయకూడదు. ఇక్కడ కూడా ఏంటంటే వా 99% ఏంటంటే అవగాహన లోపమండి. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరన్నా షేర్ మార్కెట్‌లోకి దిగుతున్నారంటే వాడు సంపాదించాడని వీడు దిగుతున్నాడు తప్ప, నేను ప్రాపర్‌గా నాకు ఇన్ఫర్మేషన్ తెలుసా? రియల్ ఎస్టేట్ నేను చేయాలనుకుంటాను. నాకేం తెలీదు రియల్ ఎస్టేట్ గురించి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం తెలీదు. మరి నేను రియల్ ఎస్టేట్‌లోకెళ్తే సక్సెస్ అవుతానా? డెఫినిట్‌గా సక్సెస్ కాలేను. డెఫినిట్‌గా సక్సెస్ కాలేను. అలాంటప్పుడు ఏంటి మరి? నువ్వు తెలుసుకోవాలి. మినిమమ్ నాలెడ్జ్ అనేది నీకుండాలి. ఏ టైంలో
షేర్స్ కొనాలి, ఏ టైంలో షేర్స్ కొనకూడదు, సపోర్ట్ అంటే ఏంది, రెసిస్టెన్స్ అంటే ఏంది, ఇవన్నీ ఒక నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి, లేకపోతే మీరు అస్సలు చేయలేరు. రెండోది సింపుల్గా స్ట్రాటజీస్ వాడాలి, స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. స్ట్రాటజీ వాడితేనే మనకు చక్కగా వస్తుంది. అంతేగాని అదే వాడేదో చేస్తున్నాడు వీడేదో చేస్తున్నాడు అని చెప్పేసి ఒకరి మీద పెట్టుకొని మనము ట్రేడింగ్ చేయకూడదు. ఓకే, చాలా కూల్గా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే మనము చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. దాంట్లో మటుకు ఎటువంటి డౌట్ లేనే లేదు. ఓకే, నేను కూడా ఇన్ని రోజులు చేసిన విధానం ఏంటంటే ఆల్వేస్ రన్నింగ్ 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 అండ్ దాని వెనుకంబడబడేవాడిని అనమాట. దానివల్ల ఏంటంటే నాకు ప్రాబ్లం. అలా కాదు, నువ్వు అనుకున్న ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడే దాన్ని బై చేయాలి. ఇప్పుడు దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నిన్న మీకు ఒక చిన్న కాల్ ఇచ్చాను, ఇది వాట్సాప్లో. ఏం చెప్పాను మీకు? గోల్డ్ బై చేయండి అని చెప్పాను, రైట్? ఓకేనా? గోల్డ్ ఎక్కడ చెప్పాను? మినీ గోల్డ్ అని చెప్పేసి, రైట్. గైస్, మీరు నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేయొచ్చు, మీకు ఏదైనా డౌట్స్ కావాలంటే అడగచ్చు. ఓకేనా? ఓకే, సో గోల్డ్ మినీ సెప్టెంబర్ ఫీచర్స్ 50,840 చెప్పాను. మరి స్టాప్ లాస్ 50,620 చెప్పాను. మీరు గమనించారంటే నిన్న చార్టును ఎగ్జాక్ట్గా 50,750 వరకు, అంటే 750 వరకు వచ్చిందండి, అంతకన్నా ఎక్కువ రాలేదు. వచ్చేసి మళ్ళా ఆల్మోస్ట్ మనకు దాదాపు 500 పాయింట్స్ అనేది మనం మిస్ అయ్యాం. 500 పాయింట్స్ నేను చెప్పిన తర్వాత. ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ టెక్నికల్స్, దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ టెక్నికల్స్. మరి నేనేమన్నా దేవున్నా? నేను చెప్పిన చోటికి ఎగ్జాక్ట్గా వచ్చే పైకి వెళ్తుంది కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెక్నికల్స్. మరి మీరు తెలుసుకోవచ్చా అంటే అఫ్ కోర్స్ మీరు తెలుసుకోవచ్చు, బట్ దానికి టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ప్రతిదీ కూడా మీరు ఒకవేళ తెలుసుకున్నా కూడా టెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది నేను సపోర్ట్ అనుకుంటున్నాను, మరి ఇది నేను అనుకున్నట్టు అక్కడ మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్తా ఉందా కిందికి వెళ్తా ఉందా అనేది మీరు ఒక మినిమం ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ చెక్ చేసుకుంటే తప్ప మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది రాదు. మీకు ఒక సింపుల్గా చెప్పాలంటే ఓకే, ఇప్పుడు గైస్, ఇప్పుడు వచ్చి గోల్డ్ ప్రజెంట్ వచ్చేసి ఓకే 50,000 రూపీస్లో ఉందనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి మీరు, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌస్. ఓకే, సో ఇది వెళ్తే పైకి ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? హలో, రాధిక, ఒకవేళ పైకి వెళ్తే ఎంతవరకు వెళ్తుంది మాక్సిమం అనుకుంటున్నారు? 52,000 వరకు వెళ్తాయి. ఓకే, ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 55 అనుకోండి. ఓకేనా? ఎందుకు ఈ అనుకుంటున్నారు? ఓకే, లెట్స్ సే నేనేమంటానంటే లేదు లేదు, ఇది 1.5 లక్షకి వెళ్తుంది అంట. విల్ ఇట్ బి పాసిబుల్? అంతంటే ప్రీవియస్ టైమ్స్ లో అది మాక్సిమం ఉంది. ప్రీవియస్ టైం కాదు, నేను నార్మల్ ఏం లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పోనీ అంటే నేనేమంటున్నానంటే దాన్ని నియరెస్ట్ రేంజ్ లోనే ఎప్పుడైనా ఉంటుంది కానీ, ఓకే ఇప్పుడు నేను 50,000 నుంచి 1,50,000 వెళ్తుందని నేను అంటున్నా, బట్ ఇట్ నాట్ ట్రూ, అంతవరకు వెళ్ళదు. అంటే ఏంటి ఇక్కడ దాని మీన్? నేను ఎందుకు 55,000 అంటున్నాను? దిస్ ఈజ్ ఏ కాల్డ్ రెసిస్టెన్స్. అంటే ఇంతకన్నా ఒకవేళ ఎవరన్నా 50,000 రూపాయల్లో కొన్నవాడు, 50,000లో కొన్నవాడు ఒకవేళ 55,000కి వచ్చిందంటే, అరే ఇది గుడ్ ప్రాఫిట్ ఆర్ నాట్? అమ్మేసుకుంటాడు ఇక్కడ. ఓకే, నాకు 5,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది 50,000కు, కాబట్టి నేను ఇక్కడ సెల్ చేసుకోవాలి. ఒకవేళ పడింది అనుకోండి, ఒకవేళ ఫాలో అయింది అనుకోండి, ఎంతవరకు ఫాలో అవ్వచ్చు? అది 45 వరకు రావచ్చు. 45 వరకు రావచ్చు.
10,000కి అయితే రాదు కదా. 10,000కి అయితే డెఫినెట్ గా రాదు. 45 సో ఇంకా ఇంకా మరీ వర్స్ట్ కేసు వస్తే 40 వరకు వచ్చారు. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంది, ఎందుకు అంటే ఎందుకు మీకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు 40 వరకే వస్తుంది, అంతగా తక్కువ రాదని ఎందుకు అంటున్నారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? అంటే మనం మామూలుగా జనరల్ గా బయింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ చూస్తే ఆ, ఆ, ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న ఇది సింపుల్ కాదు, ఇక వెరీ సింపుల్. 50,000 రూపాయల్లో ఉండే స్టాక్ ఈరోజు గోల్డ్, ఓకేనా, 50,000 ఉంది గోల్డ్, 45,000 పడుతుంది అంటే 5,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ బయింగ్ అనేది జరుగుతుంది. ఓకే పడిపోయింది ఇంకా కొందాం, లెట్ స్టార్ట్, మళ్ళా ఎప్పుడు పెరుగుతుందో అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే మనమే దాన్ని పుష్ చేస్తున్నాం. కొనేస్తారు. వీఆర్ స్టార్టింగ్ బయింగ్, Yeah, అంటే yeah. అందరూ స్టార్ట్ చేస్తారు, ఇంకా పడిపోయింది అనుకోండి ఇంకా ఎక్కువ కొంటారు. అంతేగాని అది 10,000 రూపాయలకి అయితే పడిపోదు. రీజన్ ఏంటి అంటే 10,000కి అయితే పడిపోదు. రీజన్ ఏంటి అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఇంతకన్నా పడదు. అంటే ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ ద బయింగ్ సపోర్ట్. మనము అక్కడ కొని దానికి సపోర్ట్ ఇస్తున్నాం అనమాట. ఓకే ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో. అదే విధంగా 55,000కి వెళ్తే సెల్ చేసేస్తున్నాం. దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. అంటే ఏంటంటే అంతకు మించి పోదు, అంతకు మించి పోదు అనే ఉద్దేశంతో ఓకే నాకు 50,000లో గోల్డ్ కొన్నాను, 55,000 రూపాయలకు పోయింది,